హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీ టెట్ అక్టోబర్ 7th మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి. ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి యూజ్ అవుతాయి. సో ఇందులో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి, కంటెంట్ ప్లస్ మెథడాలజీ. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు ఏది? వస్తువులను మనం 3 రకాలుగా చెప్పవచ్చు: పారదర్శక వస్తువులు, అపారదర్శక వస్తువులు, పాక్షిక పారదర్శక వస్తువులు అని. పారదర్శక వస్తువుల ద్వారా మనం అవతలి వైపు ఉన్నటువంటి వస్తువులను చూడగలుగుతాము. నెక్స్ట్, అపారదర్శక వస్తువుల ద్వారా మనం అవతల వైపు ఉన్నటువంటి వస్తువులను చూడలేము. ఈ అపారదర్శక వస్తువులు అనేవి నీడలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, పాక్షిక పారదర్శక వస్తువు ద్వారా అవతల వైపు ఉన్నటువంటి వస్తువులను మనం క్లారిటీగా చూడలేము. సో ఇందులో పాక్షిక పారదర్శక వస్తువు ఏది అంటే ఆప్షన్ 3 పొగమంచు. గాలి అనేది పారదర్శక వస్తువు అవుతుంది. అగ్గిపెట్టె అనేది అపారదర్శక వస్తువు. నెక్స్ట్ 1, ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడింది, దాని మరొక చివర. ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడినప్పుడు ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏది అంటే ఆప్షన్ 1 ఉష్ణవహన ప్రక్రియ ద్వారా వేడెక్కును. నెక్స్ట్ 1, యాంటాసిడ్లో ఉండే ప్రధాన అనుఘటకం ఏది? యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉండేటువంటి ప్రధాన అనుఘటకము ఆప్షన్ 4 మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఇందులో సరైనటువంటి వాక్యము ఆప్షన్ 1 పీవీసీ అనేది ఒక థర్మోప్లాస్టిక్. మిగతా ఆప్షన్స్ మనం చూసినట్లయితే లోహపు క్యాన్లు జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు. నిజానికి లోహపు క్యాన్లు అనేవి జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు కాదు. ప్లాస్టిక్లు అనేవి ఉష్ణవాహకాలు కాదండి, వీటి ద్వారా ఉష్ణం అనేది ప్రసారం అవ్వదు. నెక్స్ట్, మెలమైన్ అనేది వేడిని తట్టుకుంటుంది. ప్లాస్టిక్లలో వేడిని తట్టుకునేటువంటి ప్లాస్టిక్ ఏది అంటే మెలమైన్. నెక్స్ట్ 1, చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం ఏది? ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహము ఆప్షన్ 4 యురేనస్. నెక్స్ట్ 1, పుష్పంలో కీలంను కలిగి ఉండు భాగం ఏది? కీలం అనేది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అండి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ 2 అండకోశం. అండకోశంలో కీలం, కీలాగ్రం అనేటువంటి భాగాలు ఉంటాయి. నెక్స్ట్, కేసరం అనేది పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం. ఒక పుష్పం తీసుకున్నట్లయితే అందులో మనకు 4 వలయాలు ఉంటాయి. బయట వలయంలో రక్షక పత్రాలు ఉంటాయి, లోపలి వలయంలో ఆకర్షణ పత్రాలు, నెక్స్ట్ 3వ వలయంలో కేసరావళి ఉంటుంది, 4వ వలయంలో అండకోశం అనేది ఉంటుంది. నెక్స్ట్ 1, స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం ఏది? సొంత డిఎన్ఏ లేని కణాంగం ఆప్షన్ 1 అంతర్జీవ ద్రవ్యజాలం. కేంద్రకం, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్ ఈ మూడింటిలో కూడా సొంత డిఎన్ఏ అనేది ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది సొంత డిఎన్ఏని కలిగి ఉండదు. నెక్స్ట్ 1, పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం ఏది? ఈ పెప్సిన్ అనేది ప్రోటీన్స్ మీద పనిచేస్తుందండి. సో ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమే పెప్సిన్. దీన్ని స్రవించేటువంటి లేదా దీనిని కలిగి ఉండేటువంటి జీర్ణరసం ఏది అంటే ఆప్షన్ 1 జఠర రసం. నెక్స్ట్, పైత్యరసం తీసుకున్నట్లయితే ఇందులో ఎటువంటి ఎంజైమ్లు అనేవి ఉండవు.
పైత్యరసంలో ఎటువంటి ఎంజైమ్లు అనేవి ఉండవు. నెక్స్ట్ వన్, గొనాడోట్రోఫిన్ హార్మోన్ను విడుదల చేయు గ్రంథి ఏది? గొనాడోట్రోఫిన్ హార్మోన్ను విడుదల చేసేటువంటి గ్రంథి ఆప్షన్ 3 పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్, ఎండమిక్ జాతులు అనగా? ఎండమిక్ జాతులు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండేటువంటి జాతులు. ఆన్సర్ ఆప్షన్ 1. ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమై ఉండేటువంటి జాతులనే ఎండమిక్ జాతులు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కరచాలనం ఉంది, థర్డ్ ఆప్షన్లో కూడా ఉంది, ఫోర్త్ ఆప్షన్లో కూడా ఉంది. నెక్స్ట్ స్నేహితులతో మాట్లాడడము. కరచాలనం స్నేహితులతో మాట్లాడడం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అవుతుంది. సో పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉండేది ఆప్షన్ 2 మెయిల్, పోస్ట్ కార్డ్, ఫోన్ కాల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మురికివాడ ఏర్పడడానికి కారణం కానిది. మురికివాడ ఏర్పడడానికి కారణం కానిది ఆప్షన్ 1 శాశ్వత నివాసాలు. ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళిక లోపం, జనసాంద్రత పెరగడం. ఈ 3 మురికివాడలు ఏర్పడటానికి కారణాలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి నెలకొన్న జిల్లాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇందులో సరికానటువంటి జత ఆప్షన్ 3 కొండపల్లి కొండలు ఉన్నది ప్రకాశం డిస్టిక్ కాదు, ఎన్టీఆర్ డిస్టిక్. వెలికొండలు నెల్లూరు, యారాడ కొండలు విశాఖపట్నం, శేషాచలం కొండలు తిరుపతి. నెక్స్ట్ వన్, పంచగంగా ఈ నదికి ఉపనది. పంచగంగా అనేది కృష్ణానది యొక్క ఉపనది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కృష్ణానది యొక్క ఉపనదులు భీమా, తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ, పంచగంగా, నెక్స్ట్ కొయినా. నెక్స్ట్ వన్, రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవరాజు ఎవరు? రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవరాజు ఆప్షన్ 4 రెండవ నరసింహవర్మ. నెక్స్ట్ వన్, ఆహారం పొందే హక్కు ఈ అధికరణలో ఇమిడి ఉంది. ఆహారం పొందే హక్కు ఉన్నటువంటి ఆర్టికల్ ఆప్షన్ 2 ఆర్టికల్ 21. నెక్స్ట్ వన్, వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది ఈ ప్రాంతపు ప్రధాన లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యధరా ప్రాంతం. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. ఆన్సర్ ఆప్షన్ 1 మైసూర్. నెక్స్ట్ వన్, మీరాబాయి వీరికి శిష్యురాలు. మీరాబాయి వీరికి శిష్యురాలు. ఆన్సర్ ఆప్షన్ 4 సంత్ రవిదాస్. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు ఎంత? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఉండాల్సినటువంటి కనీస వయసు ఆప్షన్ 2 21 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, మలేషియాలో విస్థాపన వ్యవసాయంను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 లేదాంగ్. నెక్స్ట్ వన్, తొలి వేద కాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సో తొలి వేద కాలానికి సంబంధించి సరికాని అంశము ఆప్షన్ 2
రాజు నియంతలాగా పరిపాలించేవాడు అనేది సరికాదండి. సో రాజు నియంతలాగా ఏ కాలంలో ఉండేవాడు అంటే మలివేద కాలం. తొలివేద కాలంలో తెగల నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. రాజరికం అనేది వంశపారపర్యం కాదు. రాజు పరిపాలనా విషయాలలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేవి. నెక్స్ట్ వన్, పర్యావరణం. ఎన్విరాన్మెంట్ అనే పదము ఎన్విరోనర్ అనేటువంటి ఈ భాషా పదం నుండి ఉత్పన్నమయ్యింది. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రెంచ్. ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదము ఎన్విరోనర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి ఉత్పన్నమయ్యింది. నెక్స్ట్ వన్, భారత జాతీయ అభిలేఖాగారం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 1920. నెక్స్ట్ వన్, విద్యార్థి తరగతి గదిలో పంటలు పాఠం విన్న తర్వాత దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు ఆశించే చీడపీడల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరిచాడు. ఇది దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిస్పందన. నెక్స్ట్ వన్, పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 SCF 2011. నెక్స్ట్ వన్, చిన్న మొక్కను కానీ మొక్కలోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన సాధనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 హెర్బేరియం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యంకు కేటాయించిన భారత్వ శాతం. ఆన్సర్ ఆప్షన్ 4 15%. నెక్స్ట్ వన్, సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 స్టీవెన్సన్. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రంలో నిర్ధారించిన విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత? సాంఘిక శాస్త్రంలో నిర్ధారించిన విద్యా ప్రమాణాల సంఖ్య ఆప్షన్ 3 6. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.